ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. జీపీఆర్ రాడార్ డేటా మార్కింగ్ దగ్గర తవ్వకాలు జరుపుతున్న రెస్క్యూ టీం మరికొన్ని గంటల్లో 4 కార్మికులను బయటకు తీసుకురానున్నారు. అటు ఇప్పటికే టన్నల్ దగ్గర అంబులెన్స్లు, వైద్యుల బృందం సిద్ధంగా ఉంది. మరోవైపు ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నల్ ప్రమాద స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు. రైట్, ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సీఎం ఈరోజు సాయంత్రం అక్కడికి చేరుకోనున్నారు. సభ మొత్తం ఆ ప్రాంగణాన్ని అంతా కూడా పరిశీలించి ఆరా తీయనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర 22వ తేదీ శనివారం రోజు జరిగినటువంటి టన్నల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. 9 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికులు 8 మంది ఏదైతే టన్నల్లో చిక్కుకున్నారో వారు జాడ ఇంతవరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ టీం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. 9 రోజుల నుండి మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏదైతే టన్నల్లో జరుగుతున్నటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ ఉన్నాడో, అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు జాడ లభ్యం కావడం లేదు. దాదాపు 11 రకాల టీములు అక్కడే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఏదైతే సింగరేణి, అదేవిధంగా ఆర్మీ, ఏదైతే ఇంకా హైడ్రా, అలాగే మిగతా అనేక టీములు అక్కడ ఉండి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. 4 గుర్తించినట్లు సమాచారం అందుతుంది. ప్రసాద్, 3 షిఫ్టుల్లో కూడా కార్మికులు పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నీరు ఉబికి రావడం వల్ల ఇంత జాప్యం జరగడానికి కారణమా? ప్రధానంగా నీరు ఉబకడంతోనే దాదాపు 25,000 లీటర్లు నీరు వచ్చి చేరుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కి తీవ్ర ఆటంకం కలిగింది. ఏదైతే టీములు ఉన్నాయో ఆ టీములు 3-4 టీములుగా డివైడ్ కావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఆర్మీ, అలాగే సింగరేణి తదితర టీములు ప్రత్యేకంగా 3 టీములుగా ఏర్పడడం జరిగింది. ఒక టీంలో 30 మంది నుండి 40-50 మంది టీములు ఉన్నాయి. ఆ ఒక టీము వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పడంతో ఇంకో టీం లోపలికి వెళ్తూ ఉంది. హై రిస్క్ టీములుగానే అక్కడికి చేరుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో వనపర్తికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వనపర్తికి రావడం జరిగింది. వనపర్తిలో ఏదైతే బహిరంగ సభ అనంతరం హెలికాప్టర్లో ఎస్ఎల్బీసీ టన్నల్ కి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదేవిధంగా టన్నల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇరకపోయిన టన్నల్లో పరిస్థితులు ఏంటి అనేది పూర్తిగా రెస్క్యూ టీములతో సంప్రదింపులు జరుపుతారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు నిత్యం అక్కడే ఉంటూ అక్కడే పర్యవేక్షించడం జరిగింది. 8 మంది కార్మికుల్ని ఎలా తీసుకురావాలనేది తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 9 రోజుల నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, అనేక మంది మంత్రులు అక్కడికి రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు, ఆ సిఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అయినప్పటికీ కార్మికులు జాడ లభ్యం కాకపోవడంతో హై టెక్నాలజీ ఉన్నటువంటి పరికరాలతో లోపలికి వెళ్లడం జరిగింది. ఏదైతే మిషన్ దగ్గర ఉన్నటువంటి కార్మికులు మిషన్ కింద భాగంలో 4 ఇరుక్కున్నట్లు సమాచారం అందుతుంది. వారిని తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే నీరు ఎక్కువ ఉబకడంతో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అయితే నైట్ కల్లా ఖచ్చితంగా ఆ 4 తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ముఖ్యమంత్రి కూడా సాయంత్రం అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అనంతరం అక్కడి నుండి ఏదైతే రెస్క్యూ టీంలు ఉన్నాయో వాటితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నీళ్లు ఉబకడము, అదేవిధంగా బురద ఉండడము రెస్క్యూ ఆపరేషన్ కొంత ఆటంకం కలుగుతుంది. ఆటంకాన్ని ముందుకు వెళ్లేందుకు ఎలాంటి కృషి చేయాలో, ఎస్ఎల్బీసీ టన్నల్లో కార్మికులను ఎలా బయటకు తీసుకురావాలనే పైన ఆ రెస్క్యూ టీం పూర్తిగా ఆపరేషన్ కొనసాగిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సునీల్, ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.